బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆమదాల వలస భూ కుంభకోణం కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు చిరంజీవి నాగ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును జూలై 27కు వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు ఈ కేసును కొట్టివేసిన మధ్యంతర ఉపశమనం అందించాలని వారు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను విచారణార్థం జూలై 29కి వాయిదా వేసింది. కాగా ఆమదాల వలస రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ కేసులో తమ్మినేని సీతారాం పరారీలో ఉన్నారని, ఆయన తన వాహనాలు, మొబైల్ ఫోన్ ను స్వగ్రామంలోనే వదిలేసి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. ఆమదాల వలస రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ కేసులో తమ్మినేని సీతారాం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన తన వాహనాలు, మొబైల్ ఫోన్ ను స్వగ్రామంలోని వదిలేసి వెళ్లిపోయారని, ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోని బలగ పరిధిలో ఉన్న సుమారు 3 కోట్ల నుంచి 4 కోట్ల విలువైన భూమి కోసం అసలు యజమాని బతికుండగానే నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒడిశాకు చెందిన ఓ మహిళను వారసురాలిగా చూపిస్తూ ఆ భూమిని తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఒక సబ్ రిజిస్టర్ తో పాటు 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.